సో ఇప్పుడు ఆమెని మీరు అనరాని మాటలు అన్నారు, కంచం మంచం అనేదో వీడియో ఏదో ఒకటి వైరల్ చేస్తా గీడనిదో మా అమ్మ గీనే ఉంది కదా, కంచం పొత్తు మంచం పొత్తు అని అంటారు. సామెత ఒకటి ఉంటది తెలంగాణ ఊర్లలో. అంటే మీకు మాకేమన్నా సుట్టరికం ఉందా? మంచం పొత్తు అంటే మీ పిల్లగాన్ని మాకు ఇస్తున్నారా, మా పిల్లని మీకు ఇస్తున్నారా అనేది వియ్యం పొత్తు. అది వాళ్ళ భాష ఎట్లుంటుందో మాకు తెలియదు, కానీ మా భాషలో అయితే గిదే. సో మీరు నెగిటివ్ యాంగిల్లో ఆమెని ఆమె ఏమన్నా ఐశ్వర్యరాయ్ గారు ఆమెతో నెగిటివ్ గా పాజిటివ్ గా పెట్టుకోవడానికి వాళ్ళ ఓట్లే లేవని చెప్తా ఉన్నాం కదా. వాళ్ళ ఓట్లే లేవని చెప్తా ఉన్నాం కదా. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఓట్లు గట్టిగా ఒక్క వార్డు మెంబర్ కూడా గెలిచేని ఓట్లు కూడా లేవు. వాళ్ళు తానా 2 కోట్ల మంది బీసీలకు సంబంధించిన ఆత్మగౌరవ యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధాన్ని నిర్వీర్యం చేయడానికి ఆమె గూండాలతోటి అణిచివేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తాం. కానీ ఎప్పుడు మీ ఆఫీస్ లో ఇంత రక్తపాతం ఈ వ్యవహారం ఎప్పుడు లేదు. గతంలో కూడా అటాక్స్ జరిగినట్టున్నాయి, కానీ మీ మీద మీరు చేసే ప్రయత్నం మీరు చూడండి. వీళ్ళు నమ్ముకుంది రక్తపాతాన్ని, వాళ్ళు నమ్ముకుంది రక్తపాతాన్ని, మేము నమ్ముకుంది ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని. ఇక్కడ మా కోనపూర్ రాములు, మా సాంబశివుడు రక్తపాతంలోనే కదా ముద్దలై కనిపించింది. మా బెల్లి లలిత రక్తపాతమే కదా, మా ఎర్ర సత్యం అన్న రక్తపాతమే కదా, మా మారోజు వీరన్న రక్తపాతమే కదా. వీళ్ళు రక్తపాతాలను నమ్ముకున్నారు, మేము ప్రజలను నమ్ముకున్నాము. వీళ్ళ ఆగడాలు ఎక్కువ రోజులు సాగాయి. ఇవాళ మేలుకున్నాం ప్రజలమంతా, బీసీలమంతా. కంప్లైంట్ చేశారు డీజీపీకి, ఎవరికి వెళ్ళి ఎమ్మెల్సీ ఆయన కూడా కంప్లైంట్ చేశారు, గుత్తా సుఖేందర్ రెడ్డి. ఒకటి ఇక్కడ తెలంగాణలో ఒక సామెత ఉంటుంది. మా అమ్మని అడిగితే చెప్తుంది, మా అమ్మ మొగన్ని కొట్టి ఎడికెక్తారమ్మా, ఆ సామెత ఉంటుంది అన్నట్టు. దాడి జరిగింది మా మీద, హత్యాయత్నం జరిగింది మా మీద. మా ప్రజలను, మా సిబ్బందిని దాడి చేసి, నా పైన దాడి చేసి హత్యాయత్నం చేస్తే ఎవరు కంప్లైంట్ చేయాలి? రఘు, మేము కదా. వీడికి రౌడీలను, గుండాలను మారణాయుధాలు ఇచ్చి తోలుతో పోయి తీన్మార్మల మీద కంప్లైంట్ చేస్తావా? నువ్వు రాసి పెట్టుకో కల్వకుంట్ల కవిత గారు. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏ ఊర్లో తిరిగినా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి తరిమి కొట్టే రోజు వస్తుంది. ఇలా తీన్మార్ మల్లన్న మీద ఇప్పటికీ 60 కేసులు పెట్టింది ఇలా కుటుంబమే కాదు, 60-70 కేసులు పెట్టింది ఇలా కుటుంబమే కాదు. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న రఘును కిడ్నాప్ చేసింది ఇలా కుటుంబమే కాదా? మీ అరాచకాలు, మీ దాదాగిరి ఇంకా ప్రభుత్వం మా చేతిలో ఉందని మీరు అనుకుంటున్నారేమో. ఫ్యామిలీ సపోర్ట్ కూడా మరి ఆమెకేం కనిపిస్తున్నట్టు అనిపిస్తలేదు. ఇప్పటికీ ట్వీట్లు అవన్నీ జరిగి ఉండాలి. నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, ఆమెకి ఏమన్నా అయితేనేమో ఎవరని చేద్దురు. ఆమెనే రౌడీలను, గుండాలను ఇప్పుడు నయం ప్లేస్ ఆమెనే ఆక్రమించి లేడీ నయం లెక్క తయారైపోయి నయం ముఠానంత ఎంటేసుకొని తిరిగి హత్యాయత్నాలు చేస్తా ఉంటే ఆమెకు సానుభూతి ఉంటుందా? సొంత అన్న, సొంత తండ్రి కూడా ఆమెను పట్టించుకుంటలేడు. గిట్ల చేస్తారా, గిట్ల దాడులు చేస్తారా, గింత రక్తపాతాలు చేస్తారా అని వాళ్ళే తిట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆమె పరిస్థితి ఎట్లుందో మనం అర్థం చేసుకోవాలి. సో వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఈ విషయాన్ని ఎట్లా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి పోతాము. ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు ప్రజాక్షేత్రంలో ఇప్పి చెప్తాము. మరీ ముఖ్యంగా మా బీసీ ప్రజలను మరింత చైతన్యపరుస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ వాటాని, బీసీల హక్కులను సాధించుకోవడం కోసం అన్ని రకాలుగా. కవిత ఒక్కరే ఉన్నారనుకుంటున్నారా? దీని వెనకాల వేరే శక్తులు ఏమైనా ఉన్నాయా? నేనేమంటున్నా, కల్వకుంట్ల కవిత గారు ఒక్కరే ఉన్నారా, ఇంకెవరు ఉన్నారా, దాని వెనకాల ఇంకెవరు ఉన్నారా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. రేపు మేము కూడా ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలో అట్లా చేసుకుంటాం. ఇప్పటికైతే కల్వకుంట్ల కవిత పాపం చిన్న మనిషి, ఆమె పెద్ద మనిషి కూడా కాదు, పాపం చిన్న మనిషి. ఏది ఇంట్లో నాయన బిస్కెట్ ప్యాకెట్ కొనియకపోతే ఇట్లా పెట్టుకొని పిల్లర్ పక్కకు అలిగేటువంటి స్థాయి ఆమెది. మరి ఇంకెవడన్నా ఉన్నాడా? అది కూడా తేలాల్సినటువంటి అంశం. అంటే మీ కేసు ఇన్వెస్టిగేషన్ అంతా పర్ఫెక్ట్ గా నడుస్తుందని అనుకుంటున్నారా? ఇమీడియట్ గా పోలీసులు వచ్చారా? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ గా నడవకపోయినా, నడిచినా మా ప్రజా ప్రయాణం పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఏ టైంలో ఎప్పుడు ఏం చేయాలో ఖచ్చితంగా రాజకీయాలు చేస్తూనే చేస్తాం. పార్టీ పెట్టబోతున్నారు మీరు? 100% పెడుతున్నామని చెప్పినాం కదా. 100% తెలంగాణ. ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకో పార్టీ ఉంటది, రెడ్డి ఆయనకో పార్టీ, వెలమైనకో పార్టీ, కమ్మాయనకో పార్టీ ఉంటుంది, బీసీఓనికో పార్టీ ఉండొద్దా? ఉంటే మీ కళ్ళు మడతాయి, ఉంటే హత్యాయత్నాలు చేస్తారా? ఖచ్చితంగా బీసీలకు పార్టీ వస్తుంది. సో మల్లన్న బీసీ వాదం లేవనెత్తుతున్నాడు. సో ఆయన మీద అటాక్ చేస్తే బీసీ మూవ్మెంట్ ని మనం కూడా లైన్ లో ఉన్నామని ఒక నెగిటివ్ యాంగిల్ అయినా సరే
మనం లైన్ లో ఉంటామన్న ఒక ఆలోచన ఏమైనా చేసి ఉండొచ్చునా కవిత? బర్రెకు సున్నం వేస్తే ఆవు కాదు రఘు. అది విలమ దొరసాని. ఇక్కడ బైరాన్పల్లి కాడ, ఇక్కడ ఏది మన పరకాల కాడ మా బీసీ ఆడిబిడ్డల్ని బరివాతల బతుకమ్మలు ఆడిచ్చిన జాతి వాళ్ళది. వాళ్ళు మా బీసీలు ఎట్లయితారు? వాళ్ళకి బీసీలకు ఏం సంబంధము? దొరసానే కదా ఎప్పటికైనా. కాబట్టి ఆమెకు బీసీ ఉద్యమానికి ఏం సంబంధం లేదు. బీసీలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు ఆమె. ఎందుకంటే వాళ్ళ నాయన ఆల్రెడీ దళితులను నమ్మించింది కదా. ఓసారి ఇప్పుడు ఈమెను బీసీ నమ్మిస్తా అంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఒకటైతే క్లియర్, ఆమె రాజకీయాలు ఆమె చేసుకుంటే మాకే ఇబ్బంది లేదు. కానీ మా ప్రజలను నయవంచన చేసి ఈ బీసీ వాయిస్ల మీద దాడులు చేసి హత్యాయత్నాలు చేస్తామంటే బరాబర్ చెప్తా ఉన్నాం, ఆమెను రాజకీయంగా 1000 కిలోమీటర్ల లోపల బాచి పెడతాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న గారు. ఇది తిన్మార్ మల్లన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.